నమస్తే, వెల్కమ్ టు డీబీసీ న్యూస్ తెలుగు. ప్రతిక్షణం ప్రజల పక్షం. సిద్దిపేట జిల్లా నర్మేట గ్రామంలో బయోగ్యాస్ ప్లాంట్ శంకుస్థాపన ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఐటీ మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు, అలాగే స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు ఇటు కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ సంబంధించిన నాయకులైతే పాల్గొన్నారు. ఈ ప్లాంట్ ద్వారా గ్రామాలలో వ్యర్థాల నిర్వహణతో పాటు పర్యావరణం పరిరక్షణ, రైతులకు ఆర్థిక లాభాలు కలగనున్నాయి. గ్రామాల్ని స్వచ్ఛంగా స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దడంలో ఈ యొక్క ప్రాజెక్టు కీలకంగా మారనుంది. ఈ నియోజకవర్గ ప్రజలకి, ఈ గ్రామానికి సంబంధించి నర్మేట గ్రామవాసులందరికీ మా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈరోజు పెద్దలు చాలా మంది వచ్చారు. ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షులు, గౌరవ సహచరులు, స్థానిక సీనియర్ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, అదేవిధంగా పెద్దలు, మన ప్రాంతం, మన రాష్ట్రానికి ప్రత్యేక అతిథిగా వచ్చి మరి ఇప్పుడే ఈ రాష్ట్రానికి సంబంధించిన పారిశ్రామిక అభివృద్ధి కానీ, రాష్ట్రం ముందు పడుతూ ఉన్న తరుణంలో చేస్తూ ఉన్న కార్యక్రమాల విషయంలో మాట్లాడిన పెద్దలు, మరి 1985 నుంచి ఈనాటి వరకు కూడా పార్లమెంట్ సభ్యులుగా మరి దేశానికి సేవలు అందిస్తా ఉన్న శ్రీ భువనేశ్వర్ కలిత గారి ఐ వెల్కమ్ యూ ఫర్ టు అవర్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. అదేవిధంగా ఈరోజు చాలా సీనియర్ పార్లమెంట్ మెంబర్, కేరళ నుంచి, కొల్లం ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ పార్లమెంట్లోనే ఒక బెస్ట్ పార్లమెంటేరియన్గా పేరుగాంచిన వ్యక్తి శ్రీ ఎన్కే చంద్రన్ గారికి ఐ వెల్కమ్ యూ సార్. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్న గౌరవ పెద్దలు, మీ అందరికీ కూడా సుపరిచితులు, నిర్మోహమాటంగా ఏదైనా మాట ఉంటే పదనులుగా మాట్లాడే మా పెద్దలు, గౌరవనీయులు, మాజీ పార్లమెంట్ సభ్యులు హనుమంతరావు గారికి, గౌరవ పెద్దలు, మరి సీనియర్ పార్లమెంట్ సభ్యులుగా అనేక రోజులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంట్ మెంబర్గా పనిచేసిన గౌరవ పెద్దలు, గౌరవనీయులు రాయపాటి సాంబశివరావు గారికి, మరి పెద్దలు, మాకు చాలా సుపరిచితులు, ప్రధానమంత్రి కార్యాలయంలోనే అనేక సంవత్సరాలు మరి ఇద్దరు ప్రధానమంత్రుల దగ్గర పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి మన మధ్యలో వచ్చారు, సిద్దిపేటకు వచ్చారు. ఎస్సీ పిల్లయ్య గారికి వెల్కమ్ యూ పిల్లయ్య గారు. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్గా మన ప్రాంతాల్లో కూడా పనిచేసిన పివి రమేష్ గారికి, మా డిపార్ట్మెంట్కి సంబంధించిన టీజీఐఎస్కి సంబంధించిన ఎండి గారు శశాంక గారు, గ్రామ సర్పంచ్ సోదరుమణి స్వాతి బాబు గారికి, అదేవిధంగా సోదరులు మార్కెట్ కమిటీ చైర్మన్ యాదగిరి గారికి, మహేందర్ యాదవ్ గారికి, మరి మింట్కి సంబంధించిన సిజిఎం గారు రమాకాంత్ దీక్షిత్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఈరోజు ఇక్కడికి చేసిన మరి మా సోదరులు, మిత్రులు, పరిశ్రమను ఎక్కడ స్థాపించాలని
ఆలోచన చేస్తూ ఉన్న తరుణంలో మరొక యువ పారిశ్రామికవేత్తగా హైదరాబాద్ పరిసరాలనే మాకు భూమి కేటాయింపు చేయాలని మా సోదరుడు నాగశేఖర్ మా దగ్గరకు వచ్చినప్పుడు కేవలం హైదరాబాద్ వరకే మనం పరిమితం కావద్దు, పరిసరాల ప్రాంతంలోనే హైదరాబాద్ దగ్గరలోనే భూమికి సంబంధించి మీకు కావాల్సిన భూమిని కేటాయింపు చేస్తా ఉన్నప్పుడు మొదటగా ఆసక్తి చూపట్లేదు. తదుపరి ఈరోజు ఈ ప్రాంతం మరి ఇక్కడ ఉన్న వనరులకు సంబంధించిన అంశాన్ని వారు వచ్చి అనేక సందర్భాల 4-5 సార్లు ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేస్తే ఏ విధంగా ఉంటుందని తెలుసుకొని ఈ గ్రామానికి సంబంధించిన సహచరులను మిత్రులందరూ కూడా అనేక సందర్భాల్లో కలుసుకొని చాలా మంది దగ్గర నుంచి సహకారం అందిస్తామని తెలుసుకున్న తర్వాత ముందుకొచ్చి ఈ ప్రాంతంలో ఒక కొత్త పరిశ్రమను నెలకొల్పాలని ముందుకొచ్చిన మా సోదరుడు నాగేశ్వర గారికి, అదేవిధంగా వారి మిత్ర బృందం ఇక్కడైతే ఎవరైతే ఉన్నారో సజీవ్ గారు కానీ, అదేవిధంగా వేదికపై ఉన్న మిగతా ప్రమోటర్ సోదరులు, వారికి సహకరిస్తా ఉన్న మిత్రులకి మరి మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ జూనో జోల్ బయోఫ్యూయల్స్ ఈరోజు మనం చూస్తూ ఉంటే బయోఫ్యూయల్స్ గురించి అందరం మాట్లాడుతూ ఉన్నాం. ఇంతకుముందే గౌరవ శాసనసభ్యులు హరీష్ రావు గారు కానీ, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు కానీ అందరూ కూడా మాట్లాడారు. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ప్రత్యేకత సంబంధించి చెప్పే ముందు ఒక 2 విషయాలు. పరిశ్రమలు పారిశ్రామికాభివృద్ధి చెందితే తప్ప మన రాష్ట్రంలో ఉన్న యువతకు సంబంధించిన ఉపాధి, మన ఆర్థిక వ్యవస్థ పరిపుష్టంగా రేపు రాబోయే కాలంలో భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఒక ఆర్థిక మూలంగా నిలవాలని ఆలోచన చేస్తా ఉన్న తరుణంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2047 3 ట్రిలియన్ ఎకానమీని చేయాలనే సంకల్పన కానీ ఒక కళ కానీ 2034 వరకు 1 ట్రిలియన్ ఎకానమీ చేయాలంటే ఇలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలి. హైదరాబాద్ పరిసరాల ప్రాంతంలోనే కాదు, ఇలాంటి ప్రాంతంలో ఈ జిల్లా కేంద్రంలో ఇలాంటి నర్మేట ఊర్లో లేకుంటే మా ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాల్లో పరిశ్రమలు వచ్చినప్పుడు చదువుకున్న యువతి యువకులకు ఉపాధి కలిగించినప్పుడు వారి ఒక శక్తి సామర్థ్యాలను సరైన విధానంలో ఉపయోగించుకున్నప్పుడు తప్పకుండా మనం అనుకున్న లక్ష్యానికి చేరుతామనే ఒక ఆలోచన దృక్పథమే మన ప్రభుత్వ లక్ష్యంతో ముందుకెళ్తాము. మిత్రులారా, ఈరోజు పారిశ్రామిక వృద్ధి జరగాలంటే మీ అందరి సహకారం అవసరం. ఇప్పుడే చాలా మంచి మాట చెప్పారు హరీష్ రావు. పరిశ్రమలు వస్తున్నప్పుడు తప్పకుండా సహకరించాలి. సహకరించే కార్యక్రమంలో ఈరోజు మా గ్రామాలకు సంబంధించి వారికి సంబంధించిన నైపుణ్యం ఉన్నప్పుడు ఇలాంటి పరిశ్రమల్లో ఉపాధి దొరుకుతుంది, కుటుంబాలు నిలుస్తాయి, చదువుతున్న వారికి ఒక కొలువు దొరుకుతుంది. దానివల్ల గ్రామాభివృద్ధి జరుగుతుంది, రాష్ట్రాభివృద్ధి జరుగుతుంది, దేశాభివృద్ధి జరిగే యోచనలోనే ఈరోజు కూడా మనం పరిశ్రమలు పెద్ద ఎత్తున తీసుకురావాలనే తాపత్రయంతో తలంపుతో ఆనాడు ఆ ప్రభుత్వం భూసేకరణ చేసిన, మరి కొన్ని సంకల్పాలు చేసిన దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఈ ప్రభుత్వం అనేక సందర్భాల్లో మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా గత ప్రభుత్వం చేపట్టిన మంచి కార్యక్రమాలకు మేము ఈరోజు పాలసీ విధానాలకు అడ్డురాము దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసే భాగంలోనే ఒక ఉదాహరణ ఈరోజు ఆనాడు మీరు సేకరించిన పరిశ్రమలు తీసుకురావాలని ఒక ప్రయత్న భాగంలోనే ఈరోజు ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పి అందరం లక్ష్యం ఒకటే, ఇక్కడ ఉపాధి ఇవ్వాలి యువతకు సంబంధించిన ఒక సంకల్పంతో ముందుకు పోతున్న క్రమంలో వారి మాటలను స్వాగతిస్తూ అదే విధమైన స్ఫూర్తిని ఈ రాష్ట్రంలోనే మొత్తం అన్ని రంగాల్లో తీసుకునే కార్యక్రమం కార్యాచరణ తీసుకునే ప్రయత్నం చేస్తామని కూడా మనం చేస్తాము.
కాలుష్యం. ఇది కాలుష్యం లేని ఇండస్ట్రీ జూనో జోల్ బయోఫ్యూయల్స్ అనేది. కాలుష్యం పారిశుద్ధ్యానికి సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, గ్రామాల్లో ఎక్కడ ఇబ్బంది రాకుండా ఈ రోజు గడ్డి ద్వారా ఇంధనం ఉత్పత్తి చేసే ఒక ప్రక్రియ. దేశం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంధనం లేకుంటే మనం ఒక్కరోజు కూడా ముందుకు నడవలేదు. పొద్దున్న చేస్తూనే ఇంధనం కావాలి, బ్రేక్ఫాస్ట్ కావాలన్నా, లంచ్ కావాలన్నా, డిన్నర్ కావాలన్నా, లేకుంటే మోటార్ సైకిల్ మీద పోయినా, కార్ మీద పోయినా, లేకుంటే బస్సులో పోయినా, లేకుంటే ఏరోప్లేన్లో పోయినా ఇంధనం అవసరం. ఈరోజు 90% మనం ఇంపోర్ట్ చేస్తుంటాం. 90% ఇంపోర్ట్ చేసుకునే దాంట్లో దాన్ని రిఫైన్ చేసుకునే ప్రక్రియ చేసుకొని మనకు కావాల్సిన అవసరాలను తీర్చుకుంటున్నాం. మనం రోజు ఎల్పిజి గ్యాస్ సిలిండర్ వాడతాం. మన ఇంట్లో 65% ఎల్పిజి గ్యాస్ కి సంబంధించిన గ్యాస్ 65% ఇతర దేశాల నుంచి మన దేశాలకు వస్తాయి. ఈరోజు జరుగుతూ ఉన్న పరిణామాలు భౌగోళికంగా, రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉన్న మార్పుల విషయంలో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతూ ఉన్న యుద్ధం, ఇజ్రాయెల్ ఇరాన్ సంబంధించిన యుద్ధం విషయంలో అక్కడెక్కడో యుద్ధం జరుగుతుంది. అక్కడ ఒక స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ అనే ద్వారా మనం ఆ షిప్పుల ద్వారా మనం క్రూడ్ ఆయిల్ తీసుకొచ్చే కార్యక్రమం 90% అక్కడి నుంచి వస్తూ ఉంటే ఆ యుద్ధం జరుగుతూ ఉన్న సందర్భంలో ప్రతినిత్యం ప్రతిరోజు భారతదేశానికి సంబంధించిన ప్రభుత్వం కానీ, మన రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ యుద్ధం ఆగిపోవాలి, ఇంధనానికి కొరత ఉండద్దు అనే ఒక ఆలోచన చేస్తూ ముందుకు నడుస్తా ఉన్నాం. ఏంటి, అక్కడెక్కడో యుద్ధం జరిగితే ఇక్కడ నర్మేటలో ప్రతి ఇంట్లో ఎల్పిజి వాడే ప్రతి ఇంట్లో కూడా ఇబ్బంది. దాని ప్రభావం అంత పెద్దగా ఉంది. రాబోయే కాలంలో మరి పెద్దలు చెప్పినట్టు ఆనాడు అక్కడ మేక్ ఇన్ ఇండియా అన్నా, ఈ రోజు మనం అంటా ఉన్నాం మేక్ ఇన్ తెలంగాణ అని ఒక గొప్ప ప్రయత్నం చేస్తా ఉన్న తరుణంలో ఇది ఈ బయోఫ్యూయల్స్ సంబంధించి ఇంధనం ఇక్కడే మనం ఉత్పత్తి చేసుకోవాలి. మనకు కావాల్సిన అవసరాలను ఇక్కడే తీర్చుకోవాలి. ఇతరులపై ఆధారపడి ఉండొద్దనే యోచన, ఒక ఆలోచనతో, ఒక మంచి దృక్పథంతో ముందుకొచ్చిన మా సోదరులు నాగశక్తి గారిని నిజంగానే హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను. ఇక్కడే బయోఫ్యూయల్స్ సంబంధించి వారు 2 నెలల క్రితం ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకుంటే ఇక్కడ ఉన్న మా ఎండి గారు, అదేవిధంగా ఐఐసికి సంబంధించిన అధికారులు ఆన్లైన్లో వచ్చిన వారి అప్లికేషన్ పూర్తి స్థాయిలో పరిశీలన చేసి ఈ రోజు దీనికి సామర్థ్యం ఉందని ఆలోచన చేసి వెంటనే ప్రకటన చేసి 2 నెలల క్రితం, ఐ థింక్ ఫిబ్రవరిలో పెట్టుకున్నారో జనవరిలో పెట్టుకున్న అంశాన్ని యుద్ధ ప్రతిపాదక మీద మా డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు ఆన్లైన్లో పారదర్శకంగా ఈ రోజు వారు పెట్టిన దరఖాస్తును ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకొని 2 నెలల లోపలనే ఈ రోజు శంకుస్థాపన కార్యక్రమాలు చేసిన నేపథ్యంలో శరత్ గారిని, వారి మిత్ర బృందాన్ని అందరినీ కూడా నేను నిజంగానే స్వాగతిస్తూ వారికి హర్షిస్తా ఉన్నాను. నేను శరత్ గారిని కోరుతా ఉన్నాను, ఈరోజు శంకుస్థాపన చేశారు. డిసెంబర్లో కూడా ఈ ఉత్పత్తి కావాలి, ప్రొడక్షన్కి రావాలి. తద్వారా దీని ఫలితాలు ఇక్కడ ఉన్న యువత, ఈ గ్రామం, ఈ నియోజకవర్గం, ఈ జిల్లా, మన రాష్ట్రం ఫలితాలు అనుభవించాలి. ఆ క్రమంలో ఎక్కడ కూడా ఆలస్యం చేయకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాం, పరిశ్రమ పెట్టాలని ఓ సంకల్పం ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది. శంకుస్థాపన చేసిన 10-15 రోజులకో, నెలకో, 2 నెలలకో కొన్ని ఇబ్బందుల వల్ల ఆలస్యం అయితే ఉంటుంది. ఎక్కడ ఆలస్యం చేయకుండా, ఎక్కడైనా ఆలస్యం అయినట్టుంటే ప్రభుత్వ పరంగా మీకు ఎక్కడైనా సహకారం అవసరం ఉంటే, లేకుంటే ఈ ప్రాంతానికి సంబంధించిన గౌరవ ప్రజాప్రతినిధుల సహకారం కావాలనుకుంటే తప్పకుండా మేమందరం కూడా మీకు
పూర్తి స్థాయిలో సహకరించే కార్యక్రమం చేస్తామని మేము సోదరులకు తెలియజేస్తా ఉన్నాం. మరి ఇలాంటివి ఇంకా పెద్ద ఎత్తున చేయాలనే ఒక సంకల్పన చేస్తా ఉన్నాం. నేను వారిని కోరుతా ఉన్నాను, ఇదే నరగంటలో మీరు కేటాయించిన స్థలంలోనే ఇది మీరు ఆపరేషన్కి వచ్చిన తర్వాత దీన్నే ఎక్స్టెన్షన్ చేసుకునే కార్యక్రమంలో ఆలోచన చేయండి. అదేవిధంగా పరిసరాల ప్రాంతంలో మీరు కొత్తగా నెలకొల్పడే ఇంకా అనేక ఇలాంటి పరిశ్రమలు ఏవైతున్నాయో దాని గురించి కూడా ఆలోచన చేయండి. ఇంకెక్కడైనా భూమికి సంబంధించిన అంశం దృష్టికి వచ్చినప్పుడు దాన్ని వారి కేటాయింపు విషయంలోనే లేకుంటే మీరు ప్రైవేట్గా కొనుక్కోవాలన్నా పూర్తి స్థాయిలో సహకరించడానికి మా జిల్లా కలెక్టర్ గారు కానీ, జిల్లాకు సంబంధించిన యంత్రాంగం కానీ, డిపార్ట్మెంట్కి సంబంధించిన వారందరూ కూడా సహకరిస్తారని వారికి తెలియజేస్తూ, మనకు కావాల్సిన అవసరాలను తీర్చడానికి ఈరోజు సాగునీరు కావాలి, త్రాగునీరు కావాలి, ఇంధనం కావాలి. వీటి ప్రయత్న భాగంలో అన్ని తీసుకొచ్చే కార్యాచరణ తీసుకుపోయే ఒక గొప్ప మహత్తరమైన ప్రయత్నం మనం అందరం కూడా చేస్తా ఉన్నాం. ఎక్కడ కూడా సంతోషపడదు. ఈరోజు సిద్దిపేట మీ అందరికీ కూడా తెలుసు. మరి మా హరీష్ రావు గారి ప్రాంతం ఈరోజు అయినా కానీ వారి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో పరిశ్రమ తీసుకొచ్చే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ తీసుకొచ్చే కార్యాచరణ తీసుకున్నాం. మాకు బేసిక్గా లేవు. ఎక్కడ పరిశ్రమ అవసరం ఉంటే అక్కడ తీసుకొచ్చే కార్యాచరణ మా ప్రభుత్వం తీసుకుంటుంది. అందుకోసమే ఈ రాష్ట్రం అంతా కూడా బాగుపడాలి, అన్ని నియోజకవర్గాలు బాగుపడాలి, అన్ని ప్రాంతాలు బాగుపడాలని మా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. మా ఉద్దేశాన్ని తప్పకుండా అందరూ కూడా గౌరవిస్తారని భావిస్తూ మీ అందరూ కూడా ప్రత్యేకంగా నల్గొండ గ్రామ వాసులకి, మరి ఈ మండలానికి సంబంధించిన మిత్రులకి, ఈ నియోజకవర్గం ఈ జిల్లాకు సంబంధించిన సోదరులకి మరొకసారి పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.